చిన్న కథ. నిధి. రాజు అనే అతను ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్నాడు. ఆ జ్యోతిష్యుడు ఏమన్నాడంటే, నువ్వు ఎక్కడ పడుకున్నావో ఆ చోటు కింద ఒక నిధి దొరుకుతుంది, వెతుక్కో అని చెప్పాడు. చెయ్యి చూపించడానికి వెళ్ళిన రాజు చాలా సంతోషపడ్డాడు. ఆ నిధిని పొందడం ఎలా? అతనిని అదే ప్రశ్న అడిగాడు. అతను ఓ మంత్రగాడి పేరు చెప్పి కలవమని చెప్పాడు. రాజు అద్దె ఇంట్లో ఉండేవాడు. ఇంటి యజమాని లేని రోజున మంత్రగాడిని పిలిపించాడు. పూజ చేసి నిధిని కనుగొనడానికి 30,000 రూపాయలు కావాలని అడిగాడు. దొరికిన నిధిలో 20% ఇవ్వాలి. రోజంతా పూజలు చేసిన మాంత్రికుడు సాయంత్రం కొన్ని మంత్రాలు పఠిస్తూ పడక గది చుట్టూ తిరిగాడు. అతని అరచేతిలోని కొబ్బరికాయ గడియారం ముల్లులా తిరుగుతుంది. మళ్లీ మంచం వైపే తిరుగుతుంది. ఈ మంచాన్ని పక్కకు జరపమని అన్నాడు మంత్రగాడు. రాజు మంచాన్ని కదిలించాడు. ఒక్కసారిగా మంత్రగాడి చేతిలో కొబ్బరికాయ కింద పడి విరిగింది. మాంత్రికుడు గట్టిగా అరిచాడు, నిధి ఇక్కడే ఉంది. రాజు నమ్మలేకపోతున్నాడు. జ్యోతిష్యుడు చెప్పిన మాటలు నిజం. రాజు సంతోషించి మెల్లగా అడిగాడు, మీరు దీన్ని ఎలా తవ్వుతారు? మాంత్రికుడు తన సంచిలోని ఒక స్పిన్నింగ్ టూల్ తీసి భూమిని తవ్వడం మొదలుపెట్టాడు. నేలను ఢీకొట్టడంతో మట్టి బయటకు పోయింది. త్వరలో మట్టి ఆగిపోయింది. మాంత్రికుడు ఒక కర్రను రంధ్రంలోకి నెట్టాడు. అది ఏదో లోహపు వస్తువును కొట్టినట్లుగా ఆగిపోయింది. నువ్వు అదృష్టవంతుడివి. చూడు, త్వరగా నిధి దొరికింది. ఇప్పుడు తవ్వడమే నీ పని. తవ్వేటప్పుడు జాగ్రత్తగా ఉండు. నేను చెప్పే మంత్రం జపించు. భయపడకు. పాములు తేళ్లు బయటికి రావచ్చు, భయపడకు. అవి ఏమీ చేయవు. నా డబ్బు ఇవ్వండి అని అడిగాడు. రాజు వణుకుతున్న చేతులతో 30,000 లెక్కపెట్టి ఇచ్చాడు. మాంత్రికుడు వెళ్ళిపోయాడు. రాజు అర్ధరాత్రి ఇరుగు పొరుగు నిద్రపోయే వరకు వేచి ఉన్నాడు. అప్పుడు పలుగు పార తీసుకుని తవ్వడం మొదలుపెట్టి కొద్దిసేపు తవ్విన తర్వాత పార ఠన్ అని ఆగిపోయింది. గొయ్యిలో చేయి వేసి చూశాడు. అతని ఆనందానికి హద్దులు లేవు. అది పాత ఇనుప పెట్టె. రాజు వదలకుండా మంత్రం పఠిస్తూ ఆ పెట్టెను తీస్తుంటే ఒక భారీ పందికొక్కు బయటకు బరిగి. అప్పుడు తెలుసుకున్నాడు రాజు, ఇంటి యజమాని తన పాత పనికిరాని పెట్టెలను ఈ నేలమాళిగలో నింపి దానిపైన అద్దె ఇంటిని నిర్మించి అద్దెకిస్తున్నాడు. కొత్త వాళ్ళు అద్దెకి ఇచ్చినప్పుడు జ్యోతిష్కుడు మరియు మాంత్రికుడి సహాయంతో ఈ నాటకం ఆడుతున్నాడు. తర్వాత తన ఇంటిని తవ్వేసిన ఆరోపం వేసి అద్దె ఉన్న వాళ్ళని భయపెట్టి డబ్బు వసూలు చేసేవాడు. వాళ్ళని తరిమేసి మళ్ళీ కొత్త వాళ్ళని అద్దెకు తీసుకొచ్చి తన నాటకం మొదలుపెట్టేవాడు. ఇదంతా గ్రహించిన రాజు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో ఇంటి యజమాని బండారం బయటపడింది.